కాకినాడ జిల్లా పెద్దాపురంలో కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. కాండ్రకోటకు చెందిన మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు. చిన్న బ్రహ్మదేవం గ్రామంలో 6 నెలల బాలుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు అప్రమత్తం చేశారు అధికారులు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన కోవిడ్ తాజా కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, కాకినాడ జిల్లాలో కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల వ్యవధిలో ఏకంగా 5గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఒకంత ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పండగ నేపథ్యంలో వరుసగా సెలవుల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో కేసుల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు కూడా ధరించాలని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇది ఎక్కడ అమల్లో కావడం లేదు. అయితే నిన్న ఈ రోజు చూస్తే ఏకంగా 5 పాజిటివ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా చూస్తే ఇందులో పెద్దాపురం మండలానికి సంబంధించి కాండ్రకోట ప్రాంతానికి చెందిన 6 నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే 2 రోజులుగా 6 నెలల చిన్నారికి అనారోగ్యంగా ఉండడంతో ముఖ్య ప్రధానంగా జ్వరం తగ్గకపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో కుదరదని ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లాలని చెప్పడంతో నిన్న కాకినాడ జీజీహెచ్ తీసుకెళ్లగా వైద్యులు RT-PCR టెస్ట్ చేశారు. చేసిన తర్వాత చిన్నారికి కోవిడ్ పాజిటివ్ ఉందని తేలింది. దీంతో ప్రస్తుతం అయితే ఇంటిపై చుట్టుపక్కల మొత్తం ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి 6 నెలల చిన్నారితో పాటు కుటుంబ సభ్యులు 5 కూడా హోమ్ ఐసోలేషన్ ఉంచారు. ఇదే కాకుండా పెద్దాపురానికి చెందిన 52 ఏళ్ల మహిళకు, అదేవిధంగా కాకినాడ జీజీహెచ్ లో ఓ వైద్యుడికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇందులో మొత్తం 5 పాజిటివ్ రాగా ఒకరికైతే జీజీహెచ్ లోని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 4 అయితే ఇంటికి తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే వరుసగా రెండు రోజుల్లో 5 కేసులు రావడంతో ఒక రకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొందని చెప్పాలి. గతంలో కోవిడ్ సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ లో కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది కేసులు నమోదయ్యి భారీ స్థాయిలో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేరియంట్ తో 5 పాజిటివ్ రావడంతో ప్రస్తుతం అయితే వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. మరోపక్క గ్రామాల్లో అయితే వస్తున్న ఈ కేసులతో ఎక్కడికెక్కడ జనం బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి నరేష్.